తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజీలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. యూనియన్ గతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషిందని రాష్ట్ర అధ్యక్షుడు గిరిబాబు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కారుణ్య నియామకాలను కల్పించాలని డిమాండ్ చేపట్టారని డిమాండ్. గత 5 సంవత్సరాలు పూర్తిగా సమస్యలపైన మాట్లాడే అవకాశమే లేదు. ఇప్పుడిప్పుడే బయట వస్తున్నాయి సంఘాలు. వాళ్ళల్లో ఒకటి ఈ పరిష్కారం లేటువంటి ఆర్థిక అంశాలపైన ఇదివరకే నిన్నటి వరకు దాదాపు 20,000 కోట్ల బకాయిలు తీర్చడం జరిగింది. చాలా సంతోషం. మరి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఈరోజు వాళ్ళకు వస్తుందా రాదా, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేట్ స్లిప్ ఇస్తూ నీకు 2028లో నీకు ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుందని చెప్పి ముద్రించి ఇచ్చిన సందర్భంలో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఈరోజు అన్ని సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి పోయిన నెల మార్చి వరకు రిటైర్ అయినటువంటి అందరి బకాయిలు తీర్చారంటే నిజంగా వాళ్ళ జీవితాల్లో మాత్రం సంతోషం మన సంఘాలలో చూడగలుగుతామని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ట్రేడ్ యూనియన్లు, ఈ అసోసియేషన్లు పిలుపులే కాకుండా ఏ సంఘం పిలుపునిచ్చినా సంపూర్ణ మద్దతు తెలిపి మనం బయట వచ్చి వారికి సంఘీభావం ప్రకటిస్తే తప్పితే మనకు పరిష్కారం చేసేదానికి యాజమాన్యం ముందుకు రాదు. అదేవిధంగా ప్రభుత్వాలు ముందుకు రావు. పూరిలో మనలో పోరాట ధోరణి ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తాం.